నేటి ఈ స్తుతి కూడికను మనము ప్రారంభించుకుందాం. వచ్చినటువంటి వారందరూ కూడా తలలో ఉంచుదాం, మోకరిద్దాం. ప్రభు సందులో మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ కూడిక దేవునికి నామ మహిమార్థమే జరుగులాగిన ప్రారంభపు ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన స్వాధీనములో జరిగించలాగిన ప్రభు సహాయాన్ని మనం అందరం కలిసి కోరుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథా మీకు స్తోత్రాలు, యేసునాథా మీకు స్తోత్రాలు, యేసునాథా మీకు స్తోత్రాలు. నజరేయుడని యేసు మీకు వందనాలు, నజరేయుడని యేసు మీకు వందనాలు, వందనాలు వందనాలు. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. ఘనత ప్రభావములు యుగ యుగములు నీకే కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మా దేవ, మీ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృప కనికరను బట్టి మితిలేని ప్రేమ చేత గతించేటువంటి కాలమంతా కూడా మీరు ఎంతగానో మమ్మలను, మా సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ కూడా మీరు కాపాడి ఈ రాత్రి ఈ రీతిగా మీ సన్నిధికి రావటానికి, నిన్ను ఈ రీతిగా స్తుతించటానికి, నీ మాటలు వినటానికి మా జీవితాలలో మీరు అనుగ్రహించినటువంటి చక్కటి అవకాశమును బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. నేటి రాత్రి జరగబోతున్నటువంటి కోడికంతటిలో కూడా మీ సహాయాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రభువా, ప్రియుల జీవితంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు. అద్భుతమైనటువంటి కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉంటూ ఉన్నాం. ఈ కోడిక ద్వారా నీ నామమే మహిమపరచబడాలయ్యా, మీకు స్తోత్రాలు. మాకు కాదు ప్రభువా, మాకు కాదు, కృపా సత్యమును బట్టి మీ నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ కూడికంతటిలో కూడా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ సాన్నిధ్యము, మీ ఆత్మ నడిపింపును మేము కోరుకుంటూ ఉన్న సహాయం చేయండి. సమయానికి నీ పిల్లలందరినీ కూడా మీరు తోడుకుని వచ్చారు, అందుకొరకు నీకు స్తోత్రాలు. సిద్ధపడి వస్తున్న బిడ్డలందరినీ కూడా అయ్యా ఇదిగో తండ్రి వేగరమే నీ మందిరానికి రావడానికి సహాయం చేయండి ప్రభువా, నీకు వందనాలు. పాడబోతున్నటువంటి పాటల్లో సహాయం చేయండి. స్తుతి ఆరాధనలో, వాక్య ధ్యానములో మీరే సహాయం చేయండి ప్రభు, మీకు వందనాలు. ప్రారంభపు ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వరకు కూడా ఏ విధమైనటువంటి తొందరపాట్లు, ఆటంకాలు, వ్యతిరేకతలు కలుగుకుంటున్నట్లుగా సహాయం చేయండి. కరెంటు విషయంలో కానీ, సౌండ్ విషయంలో కానీ, ఏ విషయంలో ఎలాంటి గలిబిలి లేకుండా సహాయం చేయండి ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ సన్నిధిని, మీ ప్రసన్నతని స్థలములు మీరు ఉంచమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభువా ఇదిగో తండ్రి ఒక ప్రత్యేకమైన రీతిలో మా అందరితో కూడా మీరు మాట్లాడబోతున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ కోడిక ద్వారా కుటుంబానికి రావాల్సినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు దాయిచ్యమని మీ సందులో మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు. ఓ నేను మీరు చేస్తున్నటువంటి ఘనమైనటువంటి కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకొన్ని బిడ్డల జీవితాలు మీరు చేయబోతున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉంటూ ఉన్నాం ప్రభువానికి వందనాలు. ఈ రాత్రి కోడిక ద్వారా ఏమైతే మీరు మాతో మాట్లాడని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నారో, వాక్యము ద్వారా మీరు మా అందరితో కూడా మీరు మాట్లాడి నీ వాక్కును పంపి మాకు కావలసినటువంటి ధైర్యాన్ని, ఓ నేను ప్రభు నెమ్మదిని, సమాధానమును మీరు కలిగి చేయమని మీ సందులో మేము ప్రార్థన చేస్తుంటున్నా. వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. రావలసినటువంటి బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తుంటుండగా సమయానికి క్షేమంగా మీరు తోడుకుని రమ్మని, దాసుని దాసురాలను, స్థానిక సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మంచి ప్రారంభము మంచి ముగింపును మీరు మాకు అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకుంటారని యేసయ్య దివ్యమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కలగుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు,
గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న బలము తరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. పఠించదం దేవుని సన్నిధిలో, ఆనందించదం మరలా ఆనందించదం దేవుని సన్నిధిలో, ఆరాధించదం అర్పటించదం యేసుని సన్నిధిలో, ఆనందించదం మరలా ఆనందించదం దేవుని సన్నిధిలో. సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతించెదం, జీవా ఫలము ప్రభు కర్పించి స్తుతి గీతం పాడెదము. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడా నీవేనయ్యా. ఆరాధించెదం ఆర్భటించెదం యేసుని సన్నిధిలో, ఆనందించెదం మరలా ఆనందించెదం దేవుని సన్నిధిలో. ఇరుకో కోట గోడలన్నీ కూలిపోయే కాలిపోయే, ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా ఆర్భాటించగా, స్తుతులపై ఆసీనుడై యేసయ్యా మా ప్రార్థనలు ఆలకించువాడా. స్తుతి యాగము చేయువాడే నిన్ను మహిమా పరచువాడు. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడా నీవేనయ్యా. ఆరాధించెదం ఆర్భటించెదం యేసుని సన్నిధిలో, ఆనందించెదం మరలా ఆనందించెదం దేవుని సన్నిధిలో. యూదా దేశము మీదికి శత్రు సైన్యము రెండెత్తగా, యెహోషాపాతు తన ప్రజలతో స్తుతించగా,
యుద్ధము చేయగా దేవుడే యుద్ధము జరిపెను, అద్భుత జయమును పొందిరి. బెరగా లోయలో కూడిరి, కృతజ్ఞత స్తుతులు చెల్లించిరి. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడా నీవేనయ్యా. ఆరాధించెదం ఆల్పటించెదం యేసుని సన్నిధిలో, ఆనందించెదం మరలా ఆనందించెదం దేవుని సన్నిధిలో. సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతించెదము, జీవా ఫలము ప్రభు కర్పించి స్తుతి గీతం పాడెదము. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడా నీవేనయ్యా. హల్లెలూయా. సుందరుడా ఆరాధనకు యోగ్యుడా, మనోహరుడా మార్పులేని వాడా, మా కొరకు రానున్నావుగా. అతి కాంక్షణీయుడా అతి సుందరుడా, ఆరాధనకు యోగ్యుడా, మనోహరుడా మార్పులేని వాడా, మా కొరకు రానున్నావుగా. నీవు నిన్న నేడు నిరతము మా ఎడల ప్రేమను చూపితివి. నీవు నిన్న నేడు నిరతము మా ఎడల ప్రేమను చూపితివి. నీ రక్షణానందముతో సంతోష వస్త్రము తొడిగిరి. నీ రక్షణానందముతో సంతోష వస్త్రము తొడిగితివి. అతి కాంక్షణీయుడా అతి సుందరుడా, ఆరాధనకు యోగ్యుడా, మనోహరుడా మార్పులేని వాడా, మా కొరకు రానున్నావుగా. నాకై కల్వరిలో కాచిన రక్తముతో నన్ను కొన్నావు నీవేనా యేసయ్యా. పనికిరాని పాత్రుడైనా నన్ను నీవు మలచినావు, పరిశుద్ధిని జనముగా పిలిచావయ్యా. నాకై కల్వరిలో కాచిన రక్తముతో నన్ను కొన్నావు నీవేనా యేసయ్యా. పనికిరాని పాత్రుడైనా నన్ను నీవు మలచినావు, పరిశుద్ధిని జనముగా పిలిచావయ్యా. నా జీవం నా మార్గం నా సత్యం నీవే యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. నా గానం నా ప్రాణం నా సర్వం నీవే యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. అతి కాంక్షణీయుడా అతి సుందరుడా, ఆరాధనకు యోగ్యుడా, మన
శృంగం నా దుర్గం నీవే యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా నా కొండ నా కోట నా ఆశ్రయపురము నీవయ్యా హల్లెలూయా 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 యేసయ్యా అతి కాంక్షణీయుడా అతి సుందరుడా ఆరాధనకు యోగ్యుడా మనోహరుడా మార్పులేని వాడా మా కొరకు రానున్నావుగా హల్లెలూయా సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా దేవేతును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము
స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. విశ్వ విజేతవు సత్య విధాతవు నిత్య మహిమకు ఆధారము నీవు. విశ్వ విజేతవు సత్య విధాతవు నిత్య మహిమకు ఆధారము నీవు. లోక సాగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధన. నీకేనయ్యా ఆరాధన. నీకేనయ్యా ఆరాధన. నీకేనయ్యా స్తుతి ఆరాధన. ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమము నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమము నీవు. జనులకు దైవం జగతికి దీపం నీవుగాక ఎవరున్నారు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు. ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి. జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి. ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి. ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి. శ్రీమంతురాలివై
పరిశుద్ధులలో నీ స్వాస్యము యొక్క మహిమైశ్వర్యము నీ పొందుటకు ప్రతి విషయములో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో ప్రార్థించెదరు. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. విశ్వ విజేతవు సత్య విధాతవు నిత్య మహిమకు ఆధారము నీవు. విశ్వ విజేతవు సత్య విధాతవు నిత్య మహిమకు ఆధారము నీవు. లోక సాగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధనా. నీకేనయ్యా స్తుతి ఆరాధనా. నీకేనయ్యా ఆరాధనా. నీకేనయ్యా స్తుతి ఆరాధనా. ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. హల్లెలూయా. మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటిదానని నేను నన్నెంతగానో ప్రేమించావు.
వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, అలాగే మన మధ్యన ఉన్న దేవజనులు మోజెస్ గారికి నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సాక్ష్యం ఏంటంటే, చింతల విషయంలో దేవుడు చాలా కృప చూపించారండి. తన ఎంసెట్ రాసినప్పుడు బీఫామ్స్ గురించి చదవాలని ఆశపడి ఉన్నది. అయితే వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెము కొయ్యాలగూడెం దగ్గర అమ్మాయికి కాలేజీ వచ్చిందండి, సీట్ వచ్చింది. రేపటి దినాన్న ఆ బిడ్డని జాయిన్ చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అలాగే మా ప్రయాణాలలో దేవుడు సహాయంగా ఉండేటట్లు మీ అందరూ ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అలాగే పెత్తని విషయంలో కూడా ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. ఆ బిడ్డ కోసం కూడా మీరు అందరూ ప్రార్థించాలని, అలాగే నా యొక్క రక్త సంబంధుల కుటుంబాన్ని, మా యొక్క సహోదరుల కుటుంబం గురించి, మా యొక్క కుటుంబం గురించి మీరందరూ అనుదినం ప్రార్థన చేస్తారని. చింతల విషయంలో మేము కాలేజీ చూసి వచ్చి ఉన్నామండి. మొదటగా తుఫాన్లో రెండో దినాన్నే మేము ప్రయాణం చేసి ఉన్నాము వర్షంలో. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, తనైతే నిలవగలుగుతుందా లేదా అని చూసినప్పుడు అది కూడా పెద్దలాగానే అనుకూలంగా ఉంది. హాస్టల్ పక్కనే చర్చ్ కూడా ఉన్నది. హాస్టల్లో బిడ్డలు కూడా కాలేజీకి వెళ్ళి నైట్ ప్రేయర్ చేసుకుంటారంట. సండే కూడా మేము చర్చికి తీసుకెళ్తామంటే మీరేమి భయపడకండి అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం అయ్యింది. పెద్దల విషయంలో అక్కడ బిడ్డ ఎలా దేవుడైతే వాడబడుతున్నదో దేవుళ్ళో, ఈ బిడ్డ కూడా అలాగే దేవుళ్ళో ఎదగాలని మీరందరూ ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా ఎందు నిమిత్తమైతే కూడి ఉన్నామో మాకంటే ముందుగా మీరు ఎరిగిన దేవుడై నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యన ఉన్నానని సెలవిచ్చిన దేవా, మరి మేమందరం కూడి నాయన నీ సన్నిధిలో నా ప్రభువా ఇంతవరకు నాయన పాటల్లో నాయన సాక్ష్యంలో కూడా నాయన మీరు ఎంతగానో సహాయం చేసినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అలాగే నాయన బావురావు గారిని విజయమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని నాయన ఇచ్చిన బిడ్డల్లో మరి మొదటిగా ఇచ్చిన కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకొని, మరి సత్యాను శ్రీను గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్లో మరి చిన్న కుమార్తె నా ప్రభువా రేపటి దినమునైనా స్టడీ కొరకు ఆ యొక్క నా ప్రభువనైనా నా యొక్క కొయ్యలు కూడా వెళ్చుంటుండగా ప్రభువా అక్కడ నాయన ఆ బిడ్డకి నాయన మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభువా. బిడ్డకి నాయన మంచి ఆరోగ్యం దయచేయమని, హాస్టల్లో ఉంటున్నప్పుడు నాయన ఆహార విషయంలో నాయన మరి పానీ విషయంలో నాయన మీరే సహాయం చేయమని, మరి ఆ బిడ్డకి నాయన మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం నాయన. మరి నాయన అలాగే తల్లిదండ్రులకు కూడా నాయన మీరైనా ప్రభువా సహాయం చేసి వారికి నాయన బిడ్డకి నాయన మంచి ఆరోగ్యం ఉండి నా ప్రభువా బిడ్డకి నాయన ఎటువంటి తొందరపాట్లు కలగకుండా మీ తల్లిదండ్రులు ఆందోళన పడకుండా నా ప్రభువా మంచి మనసు నాయన బిడ్డకి నాయన మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. స్తోత్రం నాయన. ఇదిగో నా ప్రభువా నాయన యేసయ్య కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నేనైనా పేరు పేరు నాయన మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా.
ఇదిగో నా ప్రభు నాయన ఇప్పుడు నాయన విత్తనైన వాక్యాన్ని ప్రభు దైవజనుల ద్వారాగా ప్రభు మాకు వినగలిగే చెవి గ్రహించే మనసును మాకు దయచేయమని ఆ వాక్యం ద్వారా మేము నడుచుకోవడానికి నాయన మీరు కృప చూపమని ఈ యొక్క కూడికి నైనా 5 నిమిషం 5 నిమిషం వరకు ప్రభు మీ యొక్క మహిమమై జరిగించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమేన్. నూట 3వ కీర్తన అండి 1 నుంచి 5 దాకా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగినట్లు మేలుతోనూ హృదయము తృప్తిపరచుచున్నాడు. కొత్త వాక్యం దేవుడు దీవించు. కీర్తన 37 1 నుంచి 5 వరకు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చర పడకము. వారు గడ్డి వల్లనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వల్లనే వాడిపోవుదురు. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం